హే హాయ్ గైస్. సో లాస్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఒక చిన్న నేను ఇది ఇప్పుడు కంట్రోల్ బి నొక్కితే ఈ ఫోల్డర్ అనే ఇది ఉంది కదా, ఈ ట్యాబ్ ఉంది కదా, ఇది సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. కంట్రోల్ బి సింపుల్గా. ఓకే ఓకే ఇఫ్ ఎల్స్ కండిషన్ డాట్ పై అండ్ యా ఇక్కడ నిన్న రాత్రి మా తాత కల్లోకి వచ్చాడండి. అండ్ నా కల్లోకి వచ్చి బుర్ర మీద 2 కొట్టాడు. ఎందుకు బ్రో ఇంత కష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఈ పార్ట్, ఎంత సింపుల్ పార్ట్, నీకు అసలు బుర్రే లేదని చెప్పి 2 తిట్టాడు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఆర్ ఏజ్ అనేది లెస్ దాన్ 60. ఓకే, రెండో కండిషన్ ఏంటి, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 అండ్ ఏజ్ అనేది లెస్ దెన్ 60. ఇక్కడ ఏమేమో బుర్రవాడి షార్ట్ సర్క్యూటింగ్ గాడి గుడ్డ అంతా చెప్పాము. ఓకే, షార్ట్ సర్క్యూటింగ్ మంచి కాన్సెప్ట్. షార్ట్ సర్క్యూటింగ్ కానీ సింపుల్గా ఇక్కడ నేను ఏమని ఇచ్చా, ఫస్ట్ ఇన్పుట్ 65 అని ఇచ్చా. ఓకే, 65 కనుక నేను ఇన్పుట్ ఇస్తే ఫస్ట్ ఇది చెక్ అవుతుంది, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18. అవును 18, కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఓకే, ఏజ్ అనేది లెస్ దాన్ 60. అవును 60, అంటే ఏం రిటర్న్ చేస్తుంది, 0 అని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18, సో 1 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఇది 0 రిటర్న్ చేస్తుంది. 1 ఆర్ 0 ఏమి ఈల్డ్ చేస్తుంది, 1. ఓకే, 1 అండ్ 0 ఏం రిటర్న్ చేస్తుంది, 0. ఓకే, సో ఇక్కడ 1 రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి యూఆర్ అన్ అడల్ట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, యూఆర్ అన్ అడల్ట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 0 ఈల్డ్ చేస్తుంది కాబట్టి యు ఆర్ నాట్ అన్ అడల్ట్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, కానీ నిన్న మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటి, షార్ట్ సర్క్యూటింగ్ అంటే ఏంటి, ఫస్ట్ లైన్ ఒకటి చెక్ చేసి రెస్ట్ అనేది చెక్ చేయకుండా ఆపేస్తుంది. ఓకే, అది ఎట్లా, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18. అవును 1 రిటర్న్ చేస్తుంది. ఆర్ కండిషన్లో ఎప్పుడైతే 1 రిటర్న్ చేస్తుందో ఒక కండిషన్ అనేది, రెస్ట్ ఆఫ్ ది కండిషన్స్ అనేవి చెక్ అవ్వవు, అంటే ఆ తర్వాత కండిషన్స్ అనేవి చెక్ అవ్వవు. ఓకే, సిమిలర్లీ ఇక్కడ అండ్ కేసులో కూడా ఈ ఫస్ట్ కేసు కనుక 0 వచ్చేస్తే, ఫర్ సపోజ్ 0 వస్తే ఈ రెస్ట్ ఆఫ్ ది కండిషన్స్ అనేవి చెక్ అవ్వవు. ఇలాంటిది ఎప్పుడు యూజ్ అవుతుందో నేను చెప్తా చూడండి. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ కండిషన్ 1 ఆర్ కండిషన్ 2 ఆర్ కండిషన్ 3 అని ఉన్నాయంటే, ఫర్ సపోజ్ ఈ కండిషన్ మీకు 0 రిటర్న్ చేస్తుంది, అప్పుడు మీరు నెక్స్ట్ కండిషన్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. ఫర్ సపోజ్ ఇది కనుక 1 రిటర్న్ చేస్తే ఈ నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నెక్స్ట్ కండిషన్ ఏదైనా కానివ్వండి, ఓవరాల్ స్టేట్మెంట్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే సెకండ్ కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది కనుక. ఓకే, సింపుల్. సేమ్ థియరీ మీరు కండిషన్ 1 అండ్ కండిషన్ 2 అండ్ కండిషన్ 3కి అప్లై చేయండి. ఒకసారి పైన అప్లై చేయండి. మీరు కనుక నోట్స్లో ఒకసారి మీ నోట్బుక్లో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది సింపుల్గా అర్థమైపోతుంది. సో యా మా తాత ఈ కాన్సెప్ట్ అనేది ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు. యప్.